ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. మనకి రేపటి నుండి కార్తీక మాసం అయితే ప్రారంభం అవుతుంది. ఈ పవిత్రమైన కార్తీక మాసంలో మన నెల రోజులు పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా ఈ మాసంలో ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటి, అస్సలు చేయకూడని పనులేంటి, ఇంకా ప్రతిరోజు తలస్నానం చేయాలా, స్నానం, దీపం, ఉపవాసం, పూజా విధానం ఏమిటి, ఈ నెల రోజులు మనం పూజ ఎలా చేసుకోవాలి, ఒకవేళ తులసి కోట లేని వాళ్ళు పూజ ఎలా చేసుకోవాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కార్తీక మాసం అంటేనే స్నానం, దానం, దీపం, ఇంకా ఉపవాసం, నోములు, వ్రతాలు అన్నీ కూడా ఉంటాయండి. అయితే ముఖ్యంగా కార్తీక మాసం అంటేనే కార్తీక స్నానానికి ప్రత్యేకమండి. అది ప్రత్యేకంగా నది స్నానం చేస్తే మనకు ఉన్న పాపాలన్నీ కూడా పోతాయి అంటారు. అయితే మనం ఉన్న ఈ రోజుల్లో నది స్నానం అయితే వీలు పడదు కాబట్టి మనం ఇంట్లోనే ఈ స్నానాలు అయితే ఆచరించవచ్చండి. మనం ఇంట్లోనే నీటిలో గంగాజలం కానీ, పసుపు కానీ, లేదా కొద్దిగా ఉప్పు వేసి గంగా గంగా అని 3 సార్లు అనుకుంటూ స్నానం అనేది చేయవచ్చు. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేయాలండి. అది కూడా చల్ల నీటితో తలస్నానం చేయాలి. ఒకవేళ ఆరోగ్యం బాగలేని వారు వేడి నీటితో అయినా చేసినా పర్వాలేదండి. అయితే ఈ తలస్నానం చేయాలా అంటే మీకు రోజు చేస్తాము అనుకుంటే చేయవచ్చండి. ఒకవేళ మాకు ఆరోగ్యం సరిగా సహకరించట్లేదు, మేము చేయలేము అంటే ఏదైనా పర్వదినాల రోజైనా మిగిలిన రోజుల్లో కాకుండా ముఖ్యమైన రోజులు ఉంటాయి కదండి, అంటే కార్తీక సోమవారాలప్పుడు, కార్తీక పౌర్ణమి, ఇలాంటి ముఖ్యమైన రోజుల్లో తలస్నానం అయితే ఆచరించవచ్చండి. ఆడవారైతే రోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆడవారి పాపిడి మధ్యలో గంగాదేవి ఉంటుందంటారు. అందుకని రోజు తలస్నానం చేయని అవసరం లేదు. మగవారు మాత్రం రోజు తలస్నానం చేసి పూజనైతే చేయాలండి. ఈ పూజ అనేది మనం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి తలంటి స్నానం అయితే ఆచరించి ఈ పూజ అయితే నిర్వహించాలి. ముందుగా మన స్నానం ఆచరించి తులసి దగ్గర పూజ అయితే చేసుకొని తర్వాత ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే ముందుగా ఇంట్లో పూజ చేసుకొని తర్వాత తులసి కోట దగ్గర పూజ చేసుకుంటారు. మీకు ఎటువంటి ఆచారం ఉంటే అలాగైతే చేసుకోండి. ఈ 2 విధాలైనా చేసుకోవచ్చు. అయితే ఈ కార్తీక స్నానాలు చేసేటప్పుడు ఒంటికి నలుగు అనేది పెట్టుకోకూడదండి, సోప్ అనేది రాసుకోకూడదు. ఒకవేళ మీరు కార్తీక స్నానాలు చేయట్లా, మామూలు స్నానాలు అయితే అలాగైనా చేసుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో దీపారాధన అనేది తప్పనిసరిగా చేయాలి. కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం వేళల్లో దీపాలు అనేది వెలిగించాలండి. ద్వారం బంధం దగ్గర ఉదయం వేళల్లో, సాయంత్రం వేళల్లో దీపారాధన చేయాలి. ఇంకా తులసి కోట దగ్గర కూడా ఉదయం సాయంత్రం వేళల్లో దీపారాధన చేయాలండి. ఒకవేళ మీకు ఉదయం వేళల్లో దీపాలు పెట్టడం కుదరలేకపోతే కనీసం సాయంత్రం సమయంలో అయినా దీపారాధన అనేది చేసి పూజ అనేది చేసుకోండి. అది కూడా ఇంట్లో వీలు పడట్లేదు అనుకుంటే ప్రత్యేకమైన రోజులైతే ఉంటాయి కదండి, కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమి రోజుల్లో, ఈ రోజుల్లో అయినా మీరు ఇంట్లో అయినా పూజ అయితే చేసుకోండి. లేదా మీకు ఇది కూడా వీలు పడట్లేదు అనుకుంటే రోజు దేవాలయానికి వెళ్ళి అక్కడైనా ఒక దీపం అయితే వెలిగించి రండి. ఇంకా ఈ నెల రోజులు కూడా దేవాలయానికి వెళ్ళి దీపం అనేది వెలిగిస్తే చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. ఒకవేళ వీలు పడకపోతే మీరు ఇంట్లోనే నిత్య పూజలా చేసుకున్నా పర్వాలేదండి. ఇంకా ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఉపవాసం అనేది ఉంటారు. ఎందుకంటే ఈ మాసంలో 3 పూటల భోజనం చేయకూడదని అంటారండి. అందుకని ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు. మరికొందరైతే మధ్యాహ్నం వేళల్లో భోజనం చేసి రాత్రి వేళల్లో ఏదైనా అల్పాహారం తీసుకుంటారు. నెల రోజులు మేము ఉపవాసం ఉండలేము అనుకునేవారు ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన కార్తీక సోమవారాలు ఈ సోమవారాల్లో అయినా మీరు ఉపవాసం అయితే ఉండవచ్చండి. కార్తీక మాసం అంటేనే దీపాల వెలుగుల్లో ఉండే మాసం. అందుకని ఈ మాసంలో ఒక్క దీపం వెలిగించినా సరే ఎన్నో రెట్లు ఫలితం అయితే ఉంటుంది. అందుకని ఈ నెల రోజులు కూడా మన ఇంట్లో కానీ, తులసి కోట దగ్గర కానీ, దేవాలయంలో కానీ తప్పనిసరిగా దీపారాధన అయితే చేయాలండి. ఇంకా
ఈ మాసంలో శివకేశులను ఇద్దరిని పూజిస్తాము. ఇంకా ఈ మాసంలో శివాభిషేకం దాన ధర్మాలు చేస్తే చాలా మంచిదండి. ఇంకా ఈ మాసంలో గోసేవ చేసుకోవడం ఇంకా ఈ కార్తీక మాసంలో వనభోజనాలు చేసే ఆచారం కూడా ఉందండి. ఈ వనభోజనాల్ని ఉసిరి చెట్టు కింద చేస్తారు. ఉసిరి చెట్టుని లక్ష్మీ పరమేశ్వరునిగా విష్ణువు ప్రీతిగా భావిస్తారండి. అందుకని ఈ నెలలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేస్తారు. ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని, ఆరోగ్యంగా ఉంటామని ఒక నమ్మకం అండి. ఇంకా ఈ మాసం మొత్తం నెల రోజులు పూజ అయితే చేసుకుంటారండి. ఒకవేళ మీకు మధ్యలో పీరియడ్స్ వస్తే ఆ 4 రోజులు వదిలేసి తర్వాత మరలా పూజనైతే కంటిన్యూ చేసుకోవచ్చండి. ఇంకా ఈ మాసంలో చేయకూడని పనులే ఏమిటి అంటే, కార్తీక మాసం నెల రోజులు కూడా నాన్ వెజ్ అనేది తినకూడదండి. అలాగే అల్లం వెల్లుల్లి ఈ పేస్ట్ కూడా వాడకూడదండి. మేము ఈ నెల రోజులు ఉండలేమనుకుంటే కనీసం ఈ మాసంలో కార్తీక సోమవారాలైనా సరే నాన్ వెజ్ అనేది తీసుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మద్యానికి అయితే దూరంగా ఉండాలి. ఎవరితో గొడవలు అయితే పడకూడదు. ఉదయం సాయంత్రం దీపాలు వెలిగించి భగవన్నామ స్మరణలో ఉండాలండి. మీకు వీలైన రోజులు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపారాధన చేయండి. ఈ నెల రోజులు కూడా తులసి దళాలను తెంపడం అనేది చేయకూడదు. ఈ మాసంలో ఉసిరికాయను నేరుగా తినకూడదండి. ఈ మాసంలో ఉసిరి దీపానికి మాత్రమే వాడాలి. ఒకవేళ మీకు నెల మధ్యలో అడ్డంకి వస్తే 5 రోజులు అయిపోయిన తర్వాత పూజనైతే మరలా కంటిన్యూ అయితే చేయవచ్చండి. అయితే అడ్డు ఉన్న రోజుల్లో పూజ ఎలాగో చేయలేం కదా అండి, నాన్ వెజ్ తినవచ్చా అనే సందేహం అయితే చాలామందికి అయితే ఉంటుందండి. అడ్డు ఉన్న రోజుల్లో కూడా నాన్ వెజ్ లాంటిది తీసుకోకూడదండి. ఆ తర్వాత ఈ నెల రోజులు కూడా భార్యాభర్తలు బ్రహ్మచర్యం అనేది పాటించాలి. అని అంటే పాటిస్తే మంచిదే అండి. మీరు నెల రోజులు నియమనిష్టలతో పూజ చేసుకుంటాము అనుకుంటే తప్పనిసరిగా బ్రహ్మచర్యం అనేది పాటించండి. బ్రహ్మచర్యం లేకపోతే పూజను చేయకూడదా అనేమి లేదండి. మీరు తలస్నానం చేసిన ఈ పూజ అనేది చేసుకోవచ్చు. మేము తినము కాబట్టి కానీ ఇంట్లో వాళ్ళ కోసం నాన్ వెజ్ వండకూడదా అంటే అదేం లేదండి. మీరు తినకపోతే వారి కోసం అయితే వండవచ్చండి. కానీ కార్తీక మాసంలో ముఖ్యమైన పర్వదినాలు అయినప్పుడు ఇంట్లో అయితే వండవద్దండి. ఇంకా మీ దగ్గర శివలింగం ఏమన్నా ఉంటే రోజు ఆ పరమశివునికి అభిషేకమైన చేయండి. కనీసం కొంచెం నీళ్ళైనా తీసుకొని ఆ నీళ్ళతో అయినా అభిషేకం అయితే చేయండి. కుదిరితే దేవాలయానికైనా వెళ్ళి దర్శనం అయితే చేసుకోండి. ఒకవేళ కార్తీక మాసం మొత్తం మేము ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు ప్రత్యేకమైన రోజులు ఉంటాయి కదండి, ఆ రోజులైనా ఉపవాసం అయితే పాటించండి. లేదా పాలు పండ్లు ఇలాంటివైనా తీసుకుంటా ఒక్క పూటైనా అంటే ఉదయం సాయంత్రం టిఫిన్ చేస్తా మధ్యాహ్నం భోజనం అయితే చేయొచ్చు. లేదా రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం అయితే చేయొచ్చండి. అంటే పాలు పండ్లు తీసుకుంటా రోజంతా. ఓకే అండి, ఈ కార్తీక మాసంలో చేయవలసిన పనులేంటి, చేయకూడనివేంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలియజేశాను. మీకేమన్నా ఈ కార్తీక మాసానికి సంబంధించి సందేహాలుంటే నా కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.